హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మీ అందరితో కూడా ఒక మంచి డైట్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేశాను కదండి, ఏంటంటే కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి. అందుకోసం నేను తయారు చేసుకున్నటువంటి ఒక డైట్ రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇది వెజిటబుల్ పులావ్ అండి. మీరు డిన్నర్కైనా కానీ లంచ్కైనా కానీ తినచ్చు. వీక్లీ 2 to 3 times మీరు దీన్ని తినచ్చు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అండ్ ఇది తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తాను పదండి. దీనికోసం ముందుగా మిక్సర్ జార్ తీసుకుని దీంట్లో ఒక 1 inch అల్లం ముక్క, అలాగే 2 నుంచి 3 పచ్చిమిర్చి, 2 లవంగాలు అండ్ 4 నుంచి 5 వెల్లుల్లి రేకలు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు. ఇక్కడ నేను 2 మనుషులకు చేస్తున్నానండి. అలాగే కొంచెం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. చిటికెడు పసుపు వేసుకుని కొంచెం వాటర్, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం కొత్తిమీర వేసాం కాబట్టి మనకి పేస్ట్ అవుతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకున్నారంటే మెత్తటి పేస్ట్ లాగా తయారవుతుంది. దీనివల్ల మనకి పులావ్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. అదేవిధంగా డైట్ రెసిపీస్ తింటున్నాము, ఏమీ తినట్లేదు అన్న ఫీలింగ్ కూడా మనకు ఉండదండి. చూసారు కదా, పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. తర్వాత ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో 1 tablespoon నెయ్యి యాడ్ చేసుకోండి. ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మనం డైట్ రెసిపీ కదా, సో ఆయిల్ కంటే కూడా కొంచెం నెయ్యి తీసుకుంటేనే మంచిది. అలా అని మరీ ఎక్కువ వేసుకోవద్దండి, 1 tablespoon అయితే సరిపోతుంది. మనం ఎంత డైట్ చేసినా కూడా రోజులో 1 teaspoon నెయ్యి తింటే మంచిదండి, తినచ్చు. ఈ టీస్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత దీంట్లో 1 లేదా 2 బిర్యానీ ఆకులు వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వండి. దీంట్లో ఫ్రై అయిన తర్వాత 1 కప్పు బీట్రూట్ ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే 1 కప్పు కాలీఫ్లవర్ ముక్కలు, అలాగే ఉల్లిపాయలు, ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు సరిపోతుందండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనం మళ్ళీ వాటర్ వేసి ఉడకబెడతాం కదా కుక్కర్లో, అందుకని 5 నిమిషాలు సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకొని 2 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ కప్తో నేను 1 కప్పు, అంటే కప్లో కూడా సగం కప్పు ఎర్రగోధుమ నూక, సగం ఏమో ఓట్స్ తీసుకున్నానండి. అందుకని 2 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు పూర్తిగా కావాలంటే ఓట్స్ తీసుకోవచ్చు, లేదంటే పూర్తిగా ఎర్రగోధుమ నూక కూడా తీసుకోవచ్చు. నేను 2 కూడా హాఫ్ క్వాంటిటీలో తీసుకున్నాను. చూసారు కదా, 2 మిక్స్ చేసేసి 1 కప్పు వేసుకున్నాను. నీళ్ళు మరిగిన తర్వాత ఇందులో వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకుని 3 విజిల్స్ రానివ్వాలండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, 1/2 కప్పు ఎర్రగోధుమ నూక, 1/2 కప్పు ఓట్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఫుల్ కప్ మీరు ఎర్రగోధుమ నూక తీసుకోవచ్చు, లేదంటే ఫుల్ కప్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు. 2 మిక్స్ చేసేసి 1 కప్ కింద తీసుకుని 2 కప్పులు నీళ్ళు వేసుకున్నా. ఇప్పుడు ఈ కుక్కర్ విజిల్ అయ్యేలోపు నేను మీకు పెరుగు చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పెరుగు చట్నీ ఇది ఎవరికి తెలియదు అనుకోవద్దు. మనం ఎప్పుడైనా సరే వెయిట్ లాస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం అన్ని వెజ్జెస్ కూడా తినాలి. ఫ్రూట్స్ అంటే సలాడ్స్ అనేవి మనం ఖచ్చితంగా తినాలి. కానీ చాలామందికి ఇష్టం ఉండదు కదండి, డైరెక్ట్గా తినడం ఇష్టం ఉండదు. అలాంటప్పుడు మనం ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ ఉంటుంది. అండ్ అలాగే ప్రతి వెజిటబుల్స్ అన్నీ కూడా మనం తిన్న వాళ్ళం కూడా అవుతాం. మనం ఎక్కువ క్యారెట్, కీరా దోసకాయ, ఉల్లిపాయలు, బీట్రూట్ ఇవే కదండి సలాడ్ అంటే. సో ఇవి మనం తినాం కాబట్టి కొంచెం పెరుగు తీసుకోండి. 1 కప్పులో తీసుకుని దాంట్లో తురిమినటువంటి కీరా దోసకాయ, తురిమిన క్యారెట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, అంతే. ఇవన్నీ కూడా దీంట్లో వేసుకుని మిక్స్ చేసేసుకుని కొంచెం ఉప్పు వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు సలాడ్ తినడం ఇష్టం లేని వాళ్ళు, పెరుగు తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకున్నారంటే 2 మన బాడీలోకి వెళ్తాయి. అదేవిధంగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు చూసి వేసుకోండి, మనం ఎలాగో పులావులో వేసుకుంటాం కదా, అంతే. ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకుంటే మనకి రైతా అనేది రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి.
దాని తర్వాత నాకు బిర్యానీ కూడా అయిపోయిందండి, సీటీ మొత్తం అయిపోయింది. దాని తర్వాత చూపిస్తున్నాను మీకు ఇక్కడ, చూసారు కదా. మీకు అక్కడ కొంచెం జిగురుగా ఎందుకు ఉందంటే నేను ఓట్స్ వేసాను కదండి, అందుకే అలా ఉంది. ఓన్లీ మీరు ఎర్రగోధుమలోకి వేస్తుంటే కనుక మీకు చాలా పొడి పొడిగా చాలా బాగుంటుంది. సో ఈ ఎర్రగోధుమలోకి పులావ్ అనేది మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ ఇది. ఎవరైనా కావాలంటే ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది. మనము అన్నీ వదిలేసా అంటే ఏమీ తినట్లేదు డైట్ చేయాలని ఏం లేదండి, మనం తింటూ కూడా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ. సో ఇదండి ఈరోజు వీడియో, మీ అందరికీ కూడా నచ్చింది ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.